సన్నివేశాన్ని మీకు చెప్పి నేను వాక్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలని నేను ఇష్టపడుచున్నాను. ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే 7వ వచన భాగంలో చెప్పబడిన మాట ఎలా ఉందంటే, ప్రియులరా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగునో. ఈరోజు ఈ యొక్క అద్భుతమైన మాటను మనం చూస్తున్నప్పుడు మనము ఒకరినొకడు ప్రేమింతమో, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి మాట అండి. ఈరోజు ప్రపంచము ఎలా మారిపోయిందంటే, ఒకరిని ఒకరు ప్రేమించినటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు దయచేసి దేవుని ప్రజలారా, మనం ఒకరిని ఒకరు ప్రేమించగలిగినటువంటి మనస్సును మనం సంపాదించుకోవాలి. ఇది ఒక సన్నివేశాన్ని మీకు చెప్తానండి. ఎందుకంటే అందరికీ మదర్ తెరిసా తెలుసండి. ఈ మదర్ తెరిసా ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి భారతదేశానికి వచ్చింది ఒక సేవ, దేవుని యొక్క సేవ చేయడానికి. ఒక నన్నుగా భారతదేశానికి ఆమె వచ్చినప్పుడు ఆ కలకత్తాలో ఎంతోమంది పడి ఉన్నారు వీధుల్లో, కుష్ఠరోగులు. ఆ కుష్ఠరోగులను చూసి ఆమె అలాగే తన యొక్క మనసంతా కూడా వేదనతో నిండిపోయింది, వేదన పడుతుంది. వారికని ఒక ఆశ్రమాన్ని ఆమె ఏర్పాటు చేసింది. అయితే ఒక సందర్భంలో ఆమె సేవ చేస్తున్నప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి ఒక రిపోర్టర్ వచ్చాడండి. అతను చాలా సీనియర్ జర్నలిస్టు. అతని పేరే కుల్దీప్ నాయర్ అండి. అని ఈ మధ్యకాలంలో చనిపోయారు. కుల్దీప్ నాయర్ గారు మదర్ తెరిసాని ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళ ఆశ్రమానికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్వెంట్ ఏం చేశారంటే, మదర్ లోపల ఉన్నారు, మీరు కాసేపు కూర్చోండి, మదర్ వస్తారన్నాడు. సరే, మదర్ గురించి చాలా విన్నాడండి. విన్న తర్వాత మదర్ ఏం చేస్తుందనో లోపల చూశాడు. మదర్ లోపల చూసినప్పుడు మదర్ ఏం చేస్తుంది తెలుసా? ఒక కుష్టి రోగిని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ తగిలినటువంటి ఆ గాయాలకి ఆమె మందులు రాస్తుందండి. దాన్ని క్లీన్ చేస్తూ మందులు రాస్తూ ఉంది. చూశాడు, ఆశ్చర్యపడినప్పుడు మదరు బయటకు వచ్చి కుల్దీప్ నాయర్తో ఇంటర్వ్యూని ప్రారంభించండి అని మాట్లాడారు. కుల్దీప్ నాయర్ మాట్లాడినప్పుడు అయితే ఆ సన్నివేశాన్ని చూశాడు, ఆపుకోలేక ఒక ప్రశ్న వేశాడు. మదర్, మీరు ఎక్కడో నుండి మా దేశానికి వచ్చారు, ఇంత గొప్ప సేవ చేస్తున్నారు, ఎంతోమందికి మీరు ఆదరిస్తున్నారు, వారిని ఆశ్రమం పెట్టి వారికి సేవ చేస్తున్నారు మీరు స్వయంగా. ఇది ఎలా పాసిబుల్ అయింది? సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మదర్ అని కుల్దీప్ నాయర్ ఒక మంచి ప్రశ్న వేశాడండి. ఎప్పుడైతే ఆ ప్రశ్న వేశాడో మదర్ చాలా స్ట్రైట్గా సింపుల్గా ఒక ఆన్సర్ చెప్పారు. ఏమిటి ఆన్సర్ తెలుసా? కుల్దీప్, ఈ ప్రేమ ఉందే, ఈ ప్రేమ నాది కాదండి. ఎవరు తెలిసే ప్రేమ? ప్రభువైన యేసుక్రీస్తుది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ తప్ప నా ప్రేమతే కాదు. యేసయ్య ఈ లోకములో ఉన్నటువంటి సమస్త మానవాళి పాపముల కొరకు తన్ను తానే సిలువలో సమర్పించుకోగలిగాడు. దానికి మించినటువంటి ఇది గొప్ప ప్రేమ అయితే కాదు అని ఆమె జవాబు కలిగింది. చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇది యేసయ్య ప్రేమ. దిస్ ఈజ్ ఏ జీసస్ క్రైస్ట్ లవ్. సో దట్స్ వై ఐ వాంట్ టు షేర్ ద క్రైస్ట్ లవ్ టు పీపుల్.
ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా యేసయ్య ప్రేమ నేను పంచగలుగుతున్నాను తప్ప ఇట్ ఈస్ నాట్ మై లవ్, ఇట్ ఈస్ నాట్ మై లవ్. దేవుని ప్రియులారా, క్రీస్తులో ఉన్నటువంటి యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి కారణం ఏంటి తెలుసా? నీవు ఇతరులను ప్రేమించేటువంటి మనస్సును దేవుడిస్తాడండి. క్రైస్తవత్వంలో ఉన్నది ఏంటో తెలుసా? ఇతరులను ప్రేమించగలిగడం. ఒకళ్ళని జీవితంలో ఆ ప్రేమ కరువై పోయినట్లయితే, ఆ ప్రేమ నీలో లేకుండా ఉన్నట్లయితే, దయచేసి ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈరోజు మనము సరి చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవత్వంలో ఉన్నటువంటి మనము, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము, దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. అందుకే యోహాను పత్రికలో యోహాను రాస్తూ ఏమంటున్నాడంటే, మనము ఎలా ఉండాలంటే ఒకరినొకరము ప్రేమించుకోవాలి. ఒకరినొకడు ప్రేమిత్తమో ఎలానగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుని మూలముగా కలుగుచున్నది గనక ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగునా. దేవుని మూలముగా ప్రేమించు ప్రతి వాడండి. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినాడు. దేవుని మూలముగా పుట్టినవాడే ఉన్నాడు గనక వారు దేవుని ఎరుగుతాడండి, దేవుని తెలుసుకుంటాడు. ఎందుకంటే దేవుడు ప్రేమా స్వరూపి. దేవుడు ప్రేమా స్వరూపి కనుక ఆ ప్రేమను మనము అందిపుచ్చుకోవాలి. ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనందరి జీవితంలో లేనిది ఏంటో తెలుసా? క్రీస్తు వలె మనం ప్రేమించలేకపోవడం. క్రీస్తు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించడని సువార్తలో రాస్తున్నాడండి. ఆ సువార్తను మనం చూడగలిగితే ఆ యోహాను సువార్త 13వ అధ్యాయంలో 3వ అధ్యాయం అండి, 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. చాలా చక్కగా మాట చెప్తానండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచన భాగంలో రాయబడి ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించునో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడు మనల్ని ప్రేమించాడు. లిసన్ కేర్ఫుల్లీ. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. నీవు ప్రేమిస్తున్నటువంటి ప్రేమ అది నీది కాదు, నీది కాదండి. అందుకే సువార్తలో చెప్పబడిన రీతిగా దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా తెలుసా? తన 2 చేతులు చాపి నీ కొరకు చనిపోవడానికి, మనందరికీ నిత్య జీవమును అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకాన్ని ప్రేమించాడు. అందుకే దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడనే అద్భుతమైన మాట కనబడుతున్నాయండి. చూడండి, 19వ వచన భాగాన్ని చూడగలిగితే, వెలుగు లోకములోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగును ప్రేమించలేక చీకటిని మనం ప్రేమించాం. దయచేసి మీరందరూ కూడా క్రీస్తుని వెంబడిస్తూ ప్రభువుని మీరు అంగీకరిస్తూ ఒకవేళ ప్రభు వారుగా మీరు ఉండగలిగితే, అయితే మీలో ఉండాల్సింది ఏంటి తెలుసా? దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ నీలో లేకపోతే నేను క్రైస్తవుని అని మనం ఎలా చెప్పుకోగలం? మదర్ తెరిసా వలె ఇదిగో నాలో ఉన్నది నా ప్రేమ కాదు, నా యేసయ్య ప్రేమ. ఆ యేసయ్య ప్రేమ ఇదిగో ఖండాలు దాటి ఈ దేశానికి వచ్చి సేవ చేయడానికి ప్రభు నాకు అంత గొప్ప ఆయన ప్రేమ నాకు ఇచ్చాడండి. నా ప్రభు ఈ లోకంలో ఉన్న వారి మనుషులందరి యొక్క పాపములను ఆయన తన మీద వేసుకొని సిలువలో మరణించడానికి సిద్ధపడితే దానికి మించిన ప్రేమ ఏది ఉందండి? ఏది లేదు. దేవుని ప్రియులారా,
మనం ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఒకరినొకడు మనం ప్రేమించుకోకపోతే మన జీవితంలో అనేకమైన సంతోషం మనం కోల్పోతుంటాం. ఈరోజు కుటుంబంలో భార్య భర్త, తల్లి తండ్రులు, తల్లి కొడుకులు, అత్త కోడళ్ళు, కుమారులు కుమార్తెలు ప్రేమకు నోచుకోలేకపోతున్నారు. ఈరోజు తల్లి ప్రేమను కొడుకు పొందలేకపోతున్నాడు. కొడుకు తల్లిని ప్రేమించలేకపోతున్నాడు, ఆదరించలేకపోతున్నాడు. ఈరోజు మీ జీవితంలో మన కొత్త ట్రెండ్ను మనము సృష్టించుకున్నాం. మనకి సెట్ కాకపోతే, మనకి వీలు కాకపోతే మనం ఎక్కడికో మనం దూరంగా పడేస్తున్నాం. ఎక్కడో ఆశ్రమాలకు మనము పంపివేస్తున్నాం. ఎందుకో తెలుసా? మనం చూసుకునేటువంటి పరిస్థితి లేదని. ఒక్క మాట నీవు ఆలోచించు. మన క్రైస్తవుడిగా ఈ లోకములో ఒకరిని మనం ప్రేమించకపోతే నువ్వు ఎలా మాదిరిగా ఉండగలుగుతావు? నీవు అదే స్వార్థముతో, నీ మనసంతా కూడా స్వార్థముతో నింపబడి నీవు ఇతరుల వలె ఉండగలిగితే నీలో క్రీస్తు ప్రేమకు ఎక్కడ చోటుంది? ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇతరుల వలె కాక మనమందరం కూడా ఒక మోడల్గా ఉండాలి. యువర్ మోడల్ యాజ్ ఎ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనము ఒక మాదిరిగా జీవించాలండి. అందుకే మన జీవితంలో ఈ ప్రేమ అనేది దేవుని మూలముగా కలిగినదండి. మన మూలంగా అయితే కలిగినది కాదు, దేవుని మూలముగా కలిగినది. నోట్ దిస్. నీలో నుండో నాలో నుండో కలిగినది అయితే కాదు, దేవుని మూలముగానే ఈ ప్రేమ మనలో కలిగినదండి. ఇక మీరు 90 degrees ఈ సింబల్ మీరు చూడగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ దేవునిదండి. ఈ పైనుండి దేవుని యొక్క ప్రేమ అలాగ ప్రవహించి రాగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ఈ హారిజాంటల్ లైన్ దేవుని ప్రేమ మనలోకి వ్యాపిస్తుంది. దేవుడు అనంతుడు, మన పరిమితమైనటువంటి మానవులమండి. దేవుణ్ణి మనము చేరుకోవాలంటే, దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే, దేవుని నువ్వు చూడాలంటే ఈ పరిమితమైన మానవుడు అనంతమైనటువంటి దేవుణ్ణి చూడలేడు, ఆయన దగ్గరికి చేరలేడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే అపరిమితమైనటువంటి దేవుణ్ణి మనము చేరగలమా? కనుక దేవుని యొక్క ప్రేమ మనలోకి వచ్చినప్పుడు నీవు ఇతరుల వల్లే కాక మాదిరిగా జీవించడానికి ఇష్టపడతా. ఈ సాయంత్రం సమయమున ఒక్కసారి నిన్ను ఒక ప్రశ్న వేసుకో. ఒకవేళ నా యొక్క తల్లిని లేక నా తండ్రిని నేను ప్రేమించినటువంటి పరిస్థితుల్లో నేను ఉంటున్నానా? నా సహోదరిని నేను ప్రేమించిన పరిస్థితుల్లో ఉంటున్నానా? ఎందుకంటే నేను ఒక క్రైస్తవుడిగా ప్రతిరోజు నేను మోకాలుని ప్రార్థన చేస్తున్నాను. ఒక క్రైస్తవుడిగా ప్రతిరోజు నేను వాక్యాన్ని చదువుతున్నాను. అయితే ఇతరులతో నేను ప్రేమగా నేను మాట్లాడలేకపోతున్నాను, ఇతరులు నేను ప్రేమించలేకపోతున్నాను. నా సొంత కుటుంబంలో ఉన్నటువంటి నా సహోదరుని, నా సహోదరిని, నా తల్లిని, నా తండ్రిని, నా భార్యని నేను ప్రేమించలేకపోతున్నాను. ఒకవేళ ఎవరైనా ఆ యొక్క ప్రేమ నీవు అనుభవించలేకపోతే ఈరోజు దయచేసి ప్రభు దగ్గర నువ్వు మోకాలని, ప్రభా ఇదిగో నేను ప్రేమించలేకపోతున్నాను, నా భార్యని నేను ప్రేమించలేకపోతున్నాను, నా సహోదరిని నేను ప్రేమించలేకపోతున్నాను, నా తల్లిని, నా తండ్రిని నేను ప్రేమించలేకపోతున్నాను, ఇతరుల వల్లే నేను ప్రవర్తిస్తున్నాను, ఇతరుల వల్లే నాకు ఆ పరిస్థితి ఎదురు కావచ్చు కదా. దేవుని ప్రియులారా, ఈరోజు గమనించు,
ఈరోజు మనము వారికి ఆ ప్రేమను చూపించకపోతే రేపు మన పరిస్థితి కూడా అదే దీనమైన స్థితిలో ఉండేటువంటి అవకాశం వస్తుంది. ఈరోజు మార్చబడాలి. ప్రపంచము తన యొక్క బిజీ లైఫ్ను చూసుకుంటూ ఒకరిడల ఒకరికి ప్రేమ లేకుండా పోతున్నది. ఇదిగో ఈ ప్రేమ దేవుని మూలముగా కలిగినది. ప్రేమించు ప్రతివాడండి, గుర్తు పెట్టుకుని, ప్రేమించు ప్రతివాడు. ఒకవేళ నువ్వు ఇతరుల మీద ప్రేమ చూపిస్తున్నట్లయితే, ఇతరులను ప్రేమిస్తున్నట్లయితే, మనమందరం దేవుని మూలముగా పుట్టాం. దేవుని మూలముగా పుట్టామండి. దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుడు ఈ లోకాన్ని తీసుకొచ్చాడు మనల్ని. అయితే మనం ప్రేమించు ప్రతి వాడు కూడా దేవుని మూలముగా పుట్టినటువంటి వాడండి. దేవుడు మనల్ని, నాకు తెలుసు ఈ ప్రియ సహోదరుడు నాకు తెలుసు, ఈ ప్రియ సహోదరుడు నాకు తెలుసు, ఎందుకంటే నీ ప్రేమను బట్టండి. ఈరోజు నువ్వు కఠినంగా వ్యవహరిస్తున్నావేమో, నువ్వు కఠినంగా మాట్లాడుతున్నావేమో, జ్ఞాపకం చేసుకో దేవుని ప్రియులారా, దేవుడు ప్రేమ సోరిపోయి ఉన్నాడు. వాక్యాన్ని మీరు చూడండి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడ్డాయి. ఎవరు ప్రేమించారని? మనకు కాదండి, దేవుడే మనల్ని ప్రేమించాడని. దేవుడే మనల్ని ప్రేమించాడు గనక తన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. అందులో ప్రేమ ఉంది, అందులో స్వార్థం లేదు, అందులో కక్ష లేదు, అందులో ద్వేషం లేదు. దేవుడే తన యొక్క కుమారుని మన కొరకు ఈ లోకాన్ని తీసుకొచ్చాడండి. ఎందుకో చూడండి, వాక్యములు చెప్తున్నాడు, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమే ఉండుటకు తన కుమారుని పంపెను. దేవునికి స్తోత్రం. ఎందుకని దేవుడు ఈ లోకంలో తన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. తనకున్న ఒక్కగాను కుమారుని ఈ లోకానికి పంపించాడు. అందులో ప్రేమ ఉంది. అందులో ప్రేమ ఉంది గనక ఆ ప్రేమను దేవుడు ప్రత్యక్షపరిచాడు తన కుమారుని ద్వారా. చూడండి, వాక్యం అంటుంది, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఉండుటకే తన కుమారుని పంపెను. హల్లెలూయా. మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేయుటకు తన కుమారుని లోకానికి పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఈరోజు దేవుని ప్రియులారా, యేసు క్రీస్తును వెంబడిస్తూ అంగీకరించినటువంటి మీరందరూ కూడా ఆయన ప్రేమను మనము పొందుకోవాలండి. ఆయన ప్రేమను మనము పొందుకొని ఆ ప్రేమను మనము ఆస్వాదించేటువంటి వారముగా ఉండాలి. ఈరోజు అనేక కుటుంబాల్లో ఈ ప్రేమ కొరవడింది, ఈ ప్రేమ తగ్గిపోతున్నది. ఇతరులు మనము ప్రేమించలేకపోతున్నాం. చూసిన వెంటనే అతని మీద మనకి ఒక అసూయ, అతని మీద మనకి ఒక ఏదో తెలియనటువంటి బాధ, ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణం. ఎందుకని? నీవు క్రీస్తు యొక్క ప్రేమను పొందుకొని ఇతరులను ప్రేమించకపోతే ఒక గొప్ప క్రైస్తవుడిగా మనం ఉండగలుగుతామా? క్రైస్తవుడు అంటే చూడండి, ఆ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి చూడగలిగితే, 43 నుండి, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, బాగా గమనించాలి, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమన్న మాట చెప్పబడిన మాట మీరు విన్నారు. అయితే నేను చెప్పే మాట మీరు గమనించాలి. ఏంటి దేవుడు చెప్పే మాట అంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు
మీ శత్రువును ప్రేమించుడి. చాలామంది ఏం చేస్తుంటారంటే తమకున్నటువంటి శత్రువుల్ని ద్వేషిస్తారు, ప్రేమించలేరు. క్రీస్తు ఈ లోకానికి నేర్పించిన గొప్ప సత్యం ఏంటో తెలుసా? తన యొక్క ప్రేమనండి. తన యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు, తన యొక్క ప్రేమను ప్రత్యక్షపరిచాడు కనుక ఈరోజు నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నట్లయితే, నువ్వు ప్రేమిస్తున్నటువంటి వారిని ప్రేమిస్తే నీకు ఏంటి లాభం? నీ శత్రువులను ప్రేమించగలగాలి, నీ బంధువులను ప్రేమించగలగాలి, నీ సహోదరుని నువ్వు ప్రేమించగలగాలి, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమించగలగాలి. వారిని నువ్వు ప్రేమించకుండా నువ్వు ఇతరులను ప్రేమించగలిగితే ఆ ప్రేమలో నిత్యం ఉండదు, ఆ ప్రేమలో నిత్యం ఉండదండి. ఈరోజు వాక్యం అంటుంది, యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు, నేను చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? నీ శత్రువులను ప్రేమించు. ఈరోజు ఎవరైతే శత్రువులని ప్రేమించడానికి ఇష్టపడతారో, శత్రువులని ఇదిగో ఆదరించడానికి, వారి హక్కున చేర్చుకోవడానికి ఇష్టపడతారో, వారి జీవితము చాలా సంతోషంగా ఉంటుందండి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మనం ప్రేమిస్తే, నీ శత్రువులను ప్రేమిస్తే, నిన్ను ద్వేషించే వారిని ప్రేమిస్తే, నిన్ను ఎగతాళి చేసిన వారిని ప్రేమిస్తే, నీ మీద నిందలు వేసే వారిని ప్రేమిస్తే ఎంత గొప్ప సమాధానం ఉంటుంది తెలుసా? ఎంత గొప్ప సంతోషం ఉంటుంది తెలుసా? ఈరోజు ఈ లోకము శత్రువులు మనము ద్వేషిస్తున్నాం, శత్రువులు మనము వేధిస్తున్నాం, శత్రువులను మనము చంపడానికైనా సిద్ధమైపోయాం. అటువంటి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. దేవుని మాట జ్ఞాపకం చేసుకో. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. తన కుమారుని మీ అందరి పాపముల నిమిత్తమో ప్రాయశ్చిత్తము కలిగించుట కొరకు యేసయ్య మనల్ని యేసయ్యని లోకాన్ని తీసుకొచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఈరోజు ఆ ప్రేమలో స్వార్థం లేదండి. ఆ ప్రేమలో మాయపో మాటలు లేవు. అటువంటి ప్రేమ నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నా. ఈరోజు ఆలోచన చేస్తున్నావా? ఎక్కడైతే నిన్ను నిందిస్తున్నారో, ఎక్కడైతే నిన్ను అవమాన పాలు చేస్తున్నారో, ఎక్కడైతే నిన్ను అనేకులు కూడా వేధిస్తున్నారో, హేళన చేస్తున్నారో, వారిని ప్రేమించడానికి ఇష్టపడు. ఒకరిని ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగం చేస్తున్నటువంటి చోట్లలో నేను చాలామంది అనేక రకాలుగా నిన్ను వేదనకు గురి చేస్తుంటారు, నీకు అవమానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు, నిన్ను ఏదో ఒక రకంగా నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే క్రీస్తు యొక్క ప్రేమను కలిగినటువంటి మనము ఆ క్రీస్తు ప్రేమను చూపించడానికి సిద్ధపడాలి. ఈరోజు నువ్వు క్రీస్తు ప్రేమను చూపించుకుంటున్నావా? దయచేసి మన తలంపుల్ని మనము మార్చుకుందాం, మన ఆలోచనల్ని మనం మార్చుకుందాం. ఈరోజు నువ్వు ప్రభు ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నువ్వు కనబడాలి. అయ్యో, నా సహోదరు నేను ప్రేమించలేదు, నా సహోదరు నేను ప్రేమించలేదు. ఎందుకని? నీకు అడ్డు వచ్చింది, నీకున్నటువంటి ఈగోయిజము అడ్డు వచ్చింది, వారు నిన్న అన్న మాటలు నీకు అడ్డొచ్చింది. అందుకే నువ్వు ప్రేమించలేకపోతున్నావేమో. అది కాదు. యేసయ్య ప్రేమ నీలో ఉంది కనుక నువ్వు ఇతరులను ప్రేమించడానికి సిద్ధపడాలి. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, జ్ఞాపకం చేసుకో. నేను చెప్పినది ఏమనగా, నీ శత్రువులను ప్రేమించు. నీ శత్రువులను నీవు ప్రేమించడానికి నువ్వు ఇష్టపడు. నిన్ను అవమానించే వారిని ప్రేమించడానికి ఇష్టపడు. నిన్ను వెలివేసిన వారిని ప్రేమించడానికి ఇష్టపడు. నిన్ను నిందించే వారిని నువ్వు ప్రేమించడానికి ఇష్టపడు. నిన్ను బాధించే వారిని నీవు ప్రేమించడానికి ఇష్టపడు. నిన్ను అనేకమైన ఇబ్బందులు, ఇరుకులతో నిన్ను నడిపించినటువంటి వ్యక్తుల్ని నువ్వు ప్రేమించడానికి ఇష్టపడు. వారు మార్చబడతారు. యేసయ్య ప్రేమను వారు తెలుసుకుంటారు. యేసయ్య నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నామము మహిమపరచబడాలంటే క్రైస్తవ లోకం అంతా కూడా తమకున్నటువంటి స్వార్థాన్ని విడనాడాలి.
మనలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆ మనసు, కక్షపూరితమైనటువంటి ఆ మనసు, వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఈరోజు రాత్రి సమయమున నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువుని నువ్వు ప్రేమించలేకపోతే నీవు దేవుని మూలముగా పుట్టినవాడు కాదు. దేవుని మూలముగా పుట్టినవాడు కాదు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నీ యొక్క శత్రువులను ప్రేమించు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించినడలా మీకు ఏమి ఫలము కలుగునో? ప్రభునితో మాట్లాడుతున్నాడు. వాక్యం చెప్తుందండి, మీరు ప్రేమించిన వారిని ప్రేమించినట్లయితే మీకేమి ఫలము కలుగునో? సుంకరులను కూడా అలాగ చేయించున్నారు కదా. సుంకరులు కూడా అలాగ చేయించున్నారు. మనం ప్రేమించే వారిని ప్రేమిస్తే మనకేంటి ప్రయోజనం? ఈరోజు దేవుడు అద్భుత రీతిగా మార్కు సువార్తలో మనం చూడగలిగితే ఆయన మాట్లాడుతున్నాడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం మనం చూడగలిగితే చాలా చక్కరైన మాట ఆయన ఉటకించి మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పబడినటువంటి ఆ ఆజ్ఞలో ఉన్న మాటను దేవుడు మన మధ్యలోకి ఆయన మార్కు సువార్తలో ఆ మాట చెప్పబడ్డాయి. ఒక శాస్త్రుడు వచ్చాడు. ఈ శాస్త్రుడు ఎలాంటి వాడంటే ధర్మశాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి. ఆ శాస్త్రంలో ఒకడు వచ్చి ప్రభుని అడుగుతున్నాడు. ప్రభును అడుగుచున్నప్పుడు ఏమడ్డాడంటే, యేసయ్యా ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. ప్రధానమైనది ఏదని ఆయన అడిగినప్పుడు అందుకు యేసు ప్రభు వారు అన్నారు, 12వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చూడగలిగితే దేవుడు అన్న మాట ఏం తెలుసా? మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి. నీ ప్రభు అయిన దేవుణ్ణి, నీ ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించవలన్నది ప్రధానమైన మొదటి ఆజ్ఞ మనం చూస్తున్నాం. మరి రెండవ ఆజ్ఞను దేవుడు ఇస్తున్నాడు. రెండవ ఆజ్ఞ ఏంటి తెలుసా? నిన్ను వలే, చూడు, నీవు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే మరొకటి ముఖ్యమైన ఆజ్ఞ ఏది లేదండి. మరొకటి ముఖ్యమైన ఆజ్ఞ ఏది లేదు. ఈరోజు నీవు నిన్ను నీవే ప్రేమించుకుంటున్నావా? ప్రేమిస్తున్నటువంటి వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? సుంకరులు కూడా అలాగే చేస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తారు? సుంకరులు అంటే, ఈ ట్యాక్స్ కలెక్టర్లు ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చినటువంటి వారిని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ఎందుకంటే వారితో వారి యొక్క స్నేహాన్ని పెంపొందించుకుంటుంటారు. అయితే యేసుక్రీస్తు వారు మనం నేర్పించినటువంటి గొప్ప పాఠం ఏంటంటే, మనము వారి వలె ఉండకుండా అందరిని ప్రేమించాలి. చాలా ముఖ్యమండి. నీలో ఆ క్రీస్తు ప్రేమకు చోటు లేకపోతే నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడు కాదు. దేవుని మూలముగా పుట్టినవాడు కాదండి. అందుకే వాక్యం ఏమంటుందంటే, ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నామో. ఒకరినొకడు మనం ప్రేమించు బద్ధులమై ఉన్నామండి. ఈరోజు ఆ ప్రేమను విస్మరించి, ఆ ప్రేమను విడిచిపెట్టి నీ అంతటగా నీవు ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క ప్రేమని లోకానికి మనము పంచలేము. దేవుని యొక్క ప్రేమను నువ్వు పంచాలంటే మొదటగా ఆయన ప్రేమను మనము తెలుసుకోవాలి. ఆయన ప్రేమను మనము అనుభవించాలి. ఆ ప్రేమను నేను రుచి చూడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ నేను రుచి చూడగలుగుతానో అప్పుడు నీవు ఈ లోకంలో ఉన్న వారందరినీ నువ్వు ప్రేమించడానికి ఇష్టపడతా. లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించడానికి ఇష్టపడతా. ఈరోజు నీలో
క్రీస్తు యొక్క స్థిరమైనటువంటి ప్రేమ ఒకరిని లేకపోతే, ఎంతోమంది మనం చూస్తుంటామండి. ఎంతోమంది నువ్వు పనిచేసే చోట, నువ్వు వెలిచినటువంటి ఆ ప్రదేశంలో నీతో ఉన్నటువంటి వారి యొక్క స్నేహం కానీ, వారి యొక్క ప్రేమ కానీ, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి ప్రేమ కానీ, ఈరోజు చాలా మటుకు వారు సంపాదించినటువంటి ఆస్తుల మీదనో, డబ్బుల మీదనో, ఐశ్వర్యం మీదనో వారి యొక్క ప్రేమ ఉంది. కానీ ఈ జీవితంలో మనము ఏది తీసుకోలేమండి, ఏది తీసుకోలేము. ఏది మనకి శాశ్వతమైనది కాదండి. అశాశ్వతమైనది మన జీవితంలో ఆ దేవుని యొక్క ప్రేమను మనం పొందుకొని ఇతరులను ప్రేమిస్తే, ఇతరులతో నువ్వు చాలా చక్కగా మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? ఎంత గొప్ప ప్రేమ ఇతరులతో అండి. నువ్వు చక్కగా కూర్చొని నీ భార్యతోనో, నీ బిడ్డలతోనో, నీ తల్లితోనో, నీ తండ్రితోనో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎంత సంతోషం తెలుసా? ఈరోజు ప్రతి మనిషి అండి మానసిక రోగంతో బాధపడుతున్నాడు. మానసిక రోగం అండి. ఎందుకని మన చేతిలో మానసిక రోగము ఎక్కడ కలిగింది తెలుసా? మనలో స్వార్థము, మనలో కుతంత్రాలు, కుతంత్రాలు, కక్షలు, ద్వేషము, ఇవన్నీ ఎప్పుడైతే మన హృదయంలోకి వచ్చాయో, చోటిచ్చామో, ఇతరులు మనం ప్రేమించలేకపోయాం. కఠినమైన హృదయం కలిగిన వారుగా మారిపోయారు, కఠినాత్ములుగా మారిపోయారు, ప్రేమ లేని వారుగా మారిపోయారు. దయచేసి దేవుని పిల్లారా, ఈరోజు క్రైస్తవ బిడ్డలందరూ కూడా నీ కుటుంబాన్ని, నీ నైబర్స్ని, నీ స్నేహితుల్ని, నీ బంధుమిత్రుల్ని ఒకళ్ళ వారితో నువ్వు ప్రేమించలేకపోతున్నావేమో. నీకు చాలా డిఫికల్ట్గా అనిపిస్తవచ్చు. నీ శత్రువుని ప్రేమించాలంటే ఇది సాధ్యమేనా, ఇది వీలవుతుందా అని నువ్వు అనుకోవచ్చు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? దేవుని యొక్క ప్రేమ నీలో ఉండగలిగితే ఆ ప్రేమ నేను నడిపిస్తుంది నీ శత్రువు దగ్గరికి. ఆ ప్రేమ నీ యొక్క సహోదరు దగ్గరికి నడిపిస్తుంది. ఆ ప్రేమ నీ సహోదరుని దగ్గరికి నడిపిస్తుంది. ఆ ప్రేమ ఈ లోకంలో ఉన్న వారందరి మధ్యలోకి నడిపిస్తుంది. కారణం ఏంటి? యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ నువ్వు పొందుకోగలిగితే, యేసయ్య ప్రేమ నువ్వు అనుభవించగలిగితే, యేసయ్య ప్రేమను నీ హృదయంలో దాచుకోగలిగితే, నీ యొక్క శత్రువును ప్రేమిస్తావు, నీ పొరుగువారిని ప్రేమిస్తావు, నీ యొక్క స్నేహితులను ప్రేమిస్తావు, నీ బంధువులను ప్రేమిస్తావు, నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు ప్రేమించగలుగుతావు. యేసయ్య ప్రేమని కావాలి. ఎస్, ఐ నీడ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐ నీడ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని ప్రేమ నాకు కావాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది స్నేహితుల మధ్యలో గొడవలు పడుతుంటారు. స్నేహితుల మధ్యలో కొన్ని చిన్న చిన్న డిస్ప్యూట్, చిన్న చిన్న కాంప్లికేటెడ్ విషయాల మీద మనము విడిచిపెడుతుంటా. ఈరోజు ఎవరినైతే నువ్వు నొప్పించావో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. ఎవరినైతే నువ్వు బాధించావో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. ఒక క్రైస్తవుడిగా మనం ఇవన్నీ చేయగలిగితే, చూడండి, ఇట్ ఈస్ ఎ గుడ్ యాటిట్యూడ్ అనండి. బీయింగ్ ఎ క్రిస్టియన్ యు మేక్ ఏ గుడ్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ మనం ఏంటి తెలుసా? సో లవ్ ఈచ్ అదర్. యు లవ్ ఈచ్ అదర్. ఇతరులు మనం ప్రేమించాలండి. దయచేసి ఒకవేళ మీలో ఆ ప్రేమ లేకపోతే చాలా మట్టుకు మనం చూస్తుంటాం, ఎందుకో ఒకరిని చూస్తే మనము ముఖం తిప్పుకుంటాం, ఒకరిని చూస్తే తల వంచుకొని వెళ్ళిపోతుంటాం, ఒకరిని చూస్తే మనం సైడ్కి వెళ్ళిపోతాం. కారణం ఏంటి? ప్రేమించే మనసు లేదు. ఈ లోకంలో మనము అటువంటి మనసు నీవు జీవించడం ద్వారా దేవుని యొక్క ప్రేమను అనుభవించలేవు. అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు, ఈరోజు మనం ప్రేమించేటువంటి ప్రేమ ఎలా ఉండాలి తెలుసా? దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో అలాగ మనం ఇతరులను కూడా ప్రేమించడానికి సిద్ధపడాలి. అద్భుతమైన మాట 12వ వచనంలో చెప్పబడ్డాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కని మాట చెప్పబడ్డాయి. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినడలా దేవుడు మన యందు నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం. ఏ మానవుడు దేవుని చూచి ఉండలేదండి. వాక్యం చెప్తుంది.
ఇదిగో నీవు ఒకనిడల ఒకడు ప్రేమ కలిగి ఉన్నట్లయితే నీవు దేవుని చూచినట్టు వారుగా ఉంటావు. అందుకే చాలా అద్భుతంగా చెప్తున్నాడు, మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండునా. దేవునికి స్తోత్రం. మన యందు నిలిచి ఉంటాడు. ఎప్పుడు? మనం ఇతరుల్ని ప్రేమించగలిగినప్పుడు, మనతో ఉన్నటువంటి వారిని మనం ప్రేమిస్తున్నప్పుడు, మన బంధుమిత్రులు మనం ప్రేమిస్తున్నప్పుడు, మన తోటి వారిని మనం ప్రేమిస్తున్నప్పుడు, సంఘంలో ఉన్నటువంటి వారిని ప్రేమిస్తున్నప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి వారిని ప్రేమిస్తున్నప్పుడు, ఆ ప్రేమ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నీలో నుంచి వచ్చింది కాదు, దేవుని నుండి వచ్చింది. అందుకే రాయన ఆయన మనల్ని ప్రేమించాడు కనుక తన యొక్క అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకని? మీ పాపముల కొరకు, నీ బలహీనతల కొరకు, నీ అతిక్రమముల కొరకు ఒక గొప్ప విడుదలైన జీవితాన్ని నీకు ఇవ్వాలని, అద్భుతమైన జీవితాన్ని మీకు ప్రసాదించాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య లోకానికి వచ్చాడండి. ఈ రెండవ రాకడలో జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి వెళ్ళిపోయాడు. మనందరి పాపాలను తీసివేశాడు. ఈరోజు కూడా నీకు అవకాశం ఉంది. నువ్వు క్రీస్తును అంగీకరించి, నువ్వు క్రీస్తును విశ్వసించి రక్షకునిగా నువ్వు స్వీకరించగలిగితే ఆయన ప్రేమ నీలోకి వస్తుందండి. నీ జీవితం మార్చబడుతుంది, నీ తలంపులు మార్చబడుతుంది, నీ పద్ధతులు మార్చబడతాయి, నీ ప్రవర్తనలు మార్చబడుతుంది. నువ్వు మార్చబడ్డ ద్వారా నువ్వు పరలోక రాజ్యంలోకి చేరుకునే గొప్ప భాగ్యం దేవుడు ఇస్తాడు. కానీ దయచేసి ఈ లోకంలో మనము ఎన్ని రోజులు మనం బ్రతుకుతాం మనకు తెలియదండి. ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో మనం ఉంటాం మనకు తెలియదు. అయితే ఒక సత్యాన్ని మనం గుర్తుంచుకో, ఒకరినెడల ఒకరు మనం ప్రేమ కలిగిన వారము ఉండాలి. క్రీస్తు ప్రేమను ఈ లోకానికి మనం అందరూ చూపించాలి. క్రీస్తు ప్రేమను ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డలకి మనం తెలియచేయాలంటే ఈరోజు రాత్రి సమయాన ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే, ఎస్, ఐ లవ్ ఈచ్ అదర్, ఐ లవ్ మై ఫ్రెండ్, ఐ లవ్ మై నైబర్. నేను ప్రేమించాలి. ఎస్, యు ఆర్ లవింగ్ సో మచ్. ఇట్స్ ఎ గాడ్స్ లవ్. ఇది దేవుని యొక్క ప్రేమ అండి. ఈరోజు సంఘాల్లో మీరు చూడండి, సంఘాల్లో ఆ సహవాసుల మధ్యలో ఆ ప్రేమ ఉండదు, సహవాస మధ్యలో ఆ ఐక్యత ఉండదు. ఎందుకంటే ఒకరిని చూస్తే ఒకరు పడదు, ఒకరిని చూస్తే ఒకరికి నచ్చదు. కారణం ఏంటి? అతను నన్ను వేధిస్తున్నాడండి, అతను నన్ను మాటలతో నన్ను చంపేస్తున్నాడు, నన్ను దూరం పెడుతున్నాడు. అయితే యు గో అండ్ లవ్. నువ్వు వెళ్ళి నువ్వు ప్రేమించు. వారు నిన్ను ద్వేషించినా, వారు నిన్ను తిరస్కరించినా, వారు నిన్ను వేధించినా, ఎస్, యు హ్యావ్ ఎ జీసస్ లవ్, దెన్ ఇట్ విల్ బి షేర్ టు అదర్స్. ఇతరులకి నువ్వు ఆ ప్రేమను పంపించు. యేసయ్య ప్రేమను మనం పంచుకుంటే వాడు మార్చబడతాడు, ఆమె మార్చబడుతుంది. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలండి. సంఘములో ఐక్యతను పెంపొందించాలంటే, సంఘములో మంచి సహవాసాన్ని మనం కలిగి ఉండాలంటే, యూ హ్యావ్ ఎ మేడ్ ఏ గుడ్ ఫెలోషిప్. నువ్వు కలిగి ఉండాలంటే ఎస్, లవ్ ఈచ్ అదర్. లవ్ ఈచ్ అదర్ ఇన్ యువర్ కాంగ్రిగేషన్, లవ్ ఈచ్ అదర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, లవ్ ఈచ్ అదర్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్. ఈ ప్రేమ నువ్వు కలిగి ఉన్నప్పుడే నువ్వు క్రీస్తు వాడిగా ఉంటావు. అందుకే వాక్యము చెప్పబడినాయి, ఏ మనుషుడు కూడా దేవుని చూడలేదండి. నువ్వు మనం ఒకరినొకడు ప్రేమించినడల్లా దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లర్న్. ఈరోజు వాక్యం ఏమవుతుందంటే, వాక్యం ఏం చెప్తుందంటే, చాలా మట్టుకు మనం నేర్చుకోవాలండి. మనం ప్రాక్టికల్గా అప్లై చేయాలి. మన ప్రాక్టికల్గా ఎప్పుడైతే అప్లై చేయకపోతే మన జీవితము ఉపయోగం లేదు. ఈరోజు సంఘ కాపురైనా, సంఘ విశ్వాసులైనా, నేనైనా, ఎవరైనా సరే ప్రేమించాలి. ప్రేమ చాలా ముఖ్యం. ఆ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు యోహాను భక్తుడు. చూడండి, అద్భుత రీతిగా చెప్పబడిన మాట ఏమిటంటే తెలుసా? 18వ వచనం నుంచి మనం చూడగలిగితే, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. చూడండి, వాక్యము ఎంత అద్భుతంగా చెప్పబడ్డాయంటే, ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదండి.
అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంటే భయాన్ని వెళ్ళగొడతాయి. భయాన్ని వెళ్ళగొడుతుంది. ఈరోజు నువ్వు భయపడుతున్నావు, ఆ శత్రు దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఎలా ఉంటుంది? చూడండి, యవ్వన బిడ్డలో తను ప్రేమించినటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చీవాట్లు పెట్టినా, అబ్బాయి తిట్టినా కొట్టినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తుంటాడు. ఆ క్రష్ ఈరోజు నీకు కావాల్సింది తెలుస్తా. సో వీ నీడ్ టు హ్యావ్ ఏ క్రష్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క ప్రేమ నీకు కావాలి. ఈరోజు ఆలోచించి, ఈరోజు నేను ప్రేమించలేనటువంటి పరిస్థితిలో ఉన్నానేమో, నా హృదయం కఠినమైపోయిందేమో, నా మనసు కఠినమైపోయిందేమో, నా ఆలోచనలు కఠినమైపోయిందేమో, నా తల్లి నేను విడిచిపెట్టానేమో. ఈరోజు ఎంతమంది తెలుసా, తల్లిదండ్రులు విడిచిపెట్టి వీళ్ళు దూరంగా జాబ్ చేస్తుంటారు. తల్లిని పట్టించుకునే వారు ఎవరు ఉండదండి. తల్లి ఎక్కడో మూల పడిపోయి ఉంటాయి. ఇది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. రేపు అదే పరిస్థితి మన జీవితంలోకి వస్తే, అదే స్థితి మనలో కలిగితే ఎందుకు మన జీవితం ఒక్కసారి ఆలోచించేయండి. నీ తల్లి ఎక్కడో మూల పడిపోతే, నీ తండ్రి ఎక్కడో మూల పడిపోతే, నీ సహోదరుడు ఎక్కడో పనికిరాని వాడిగా అతను ఉండిపోతే, ఒక బలహీనుడిగా ఉండిపోతే, ఈ రోజుల్లో ఆ ప్రేమను మనం చూపించుకోకపోతే, రేపు ఇదే పరిస్థితి మనకు కలిగితే మన యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఈరోజు దయచేసి యేసయ్య ప్రేమను మనం కలిగి ఉండాలి. యేసయ్య ప్రేమను మనం కలిగి ఉంటే అండి, యేసయ్య ప్రేమను మనం కలిగి ఉంటే ఈ లోకంలో అందరూ మనం ప్రేమించగలుగుతాం. అందరం ప్రేమించగలుగుతాం. గుర్తుపెట్టుకో, యేసయ్య ప్రేమ నీలోకి వచ్చేస్తే స్వార్థం ఉండదు, అసూయ ఉండదు, కక్ష ఉండదు, ద్వేషం ఉండదు, కలహం ఉండదు, ఏముండదు. అన్నిటి మనం విడిచిపెట్టి ప్రేమిస్తాం. దిస్ ఈజ్ ఎ లవ్ ఆఫ్ గాడ్. లవ్ ఆఫ్ గాడ్ అంటే ఈరోజు నువ్వు అలాగ నా ప్రేమించడానికి సిద్ధపడుతున్నావా? ఈరోజు నువ్వు దేవుని చూడాలంటే మనం ఒకరినొకరు మనం ప్రేమించడానికి సిద్ధపడాలి. అందుకే రాయబడ్డాయి, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగుచున్నది, దీని వలన మనం ఆయన యందు నిలిచున్నామనియు ఆయన మన యందున్నాడని తెలుసుకొనిచున్నాము. ఎలానగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన యందు మనం నిలిచున్నాం, ఆయన మన యందు నిలిచున్నాడంటే బికాస్ ఆఫ్ లవ్. వాక్యాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే లవ్. సో what is a love is a solution to, so we have to live in the God, and God is living in our heart. దేవుడు మనలో జీవించాలన్నా, మనము దేవునిలో ఉండాలన్నా దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. ఎంత అద్భుతమైన సత్యం. ఈరోజు అమ్మ ప్రేమను మనం మర్చిపోతే అమ్మను మనం ప్రేమించగలుగుతామా? అమ్మ ప్రేమను మనం గుర్తుపెట్టుకుంటే, నాన్న ప్రేమను మనం గుర్తుపెట్టుకుంటే, భర్త ప్రేమను భార్య తెలుసుకుంటే, భార్య ప్రేమను భర్త తెలుసుకుంటే, పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే ఎక్కడ ఎవరికి ఏ సమస్య రాదు. వచ్చే సమస్య అంతా ఎక్కడ తెలుసా? మనం సరిగా ఆ ప్రేమను అర్థం చేసుకోకపోవడమే. ఈరోజు చాలా మంచి కపుల్స్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వారందరూ కూడా కొద్దిసేపు టైం పడుతుంది వాళ్ళకి. వారి యొక్క ప్రేమను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి టైం పడతాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యూస్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళ యొక్క మనసును వాళ్ళు షేర్ చేసుకుంటారు. పెళ్ళైన వారిని వారు అర్థం చేసుకునే కొద్ది సమయం పడుతుంది. ఎందుకని? నేను ఎలా ప్రేమిస్తాను, అతను నన్ను ఎలా ప్రేమిస్తాడు, ఆమె నన్ను ఎలా ప్రేమిస్తాను తెలియదు. అయితే దేవుని ప్రియులారా, మీకు కావాల్సింది ఏం తెలుసా? సో యు నీడ్ ద జీసస్ క్రైస్ట్ లవ్. యేసే ప్రేమ నీకు కావాలి. యేసే ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ప్రేమిస్తావు, ఆటోమేటిక్గా నీ సమస్యను సర్దు చేసుకుంటావు, ఇతరులను గౌరవిస్తావు, ఇతరులకు నువ్వు మర్యాదిస్తావు, ఇతరులతో నువ్వు ప్రేమగా మెలుగుతావు. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు అనేక కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, అనేక కుటుంబాల్లో బాధలు ఉన్నాయి, అనేక కుటుంబాల వ్యాధులు ఉన్నాయి, అనేక కుటుంబాల్లో కలహాలు ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆ కుటుంబంలో యేసయ్య ప్రేమ లేదు. యేసయ్య ప్రేమ మీ కుటుంబంలో ఉండగలిగితే, మీ జీవితంలో ఉండగలిగితే అది పరిపూర్ణమైనదిగా ఉంటుంది. పరిపూర్ణమైనదిగా ఉంటుంది ఆ ప్రేమ. గుర్తుపెట్టుకో,
అది సంపూర్ణమైన ప్రేమ. ఆ ప్రేమలో భయం ఉండదు. ఆ ప్రేమ సంపూర్ణమైనదిగా ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క ఆత్మలో మనం పాలు పొందుకోవాలంటే క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమను మనం అనుభవించాలి. క్రీస్తులో నేను ఎదగాలి. క్రీస్తులో నువ్వు ఎదగాలంటే నువ్వు నిత్యమైన క్రైస్తవుడైతే, నువ్వు నిత్యమైనటువంటి విశ్వాస అయితే, దేవుని యొక్క ప్రేమ నువ్వు పొందుకొని ఇతరులకు పంచగలిగినప్పుడే. గుర్తుపెట్టుకో, నువ్వు ఇతరులకి దేవుని యొక్క ప్రేమ నువ్వు పంచకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడైతే కాదు 100%. ఇఫ్ యూ హ్యావ్ షేర్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు అదర్స్, ఇతరులకు నువ్వు దేవుని యొక్క ప్రేమను పంచగలిగితేనే ఒక మంచి విశ్వాసిగా ఉండగలుగుతా. ఎవరైనా సరే ఈ లోకంలో దేవుని ప్రేమను విస్మరించవద్దు, దేవుని ప్రేమను విడిచిపెట్టద్దు. ఆ ప్రేమ మనకు కావాలి. ఈరోజు దేవునితో మనము ఆయన ఆత్మలో మనం పాలు పొందాలంటే ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని నీలో నివసించాలన్నా, నీవు దేవుని నివసించాలన్నా మనం ఆ ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనలో ఉండడానికి అవకాశం అయితే ఉంది. అందుకే వాక్యములు చెప్పబడ్డాయి 19వ వచన భాగంలో, ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నామో. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతని అబద్ధికుడగును. వాక్యాన్ని గమనిస్తున్నారా? నేను ప్రేమిస్తున్నానని ఒకవేళ నువ్వు ఎవరికైనా చెప్పగలిగితే, నీ యొక్క సహోదరుని నువ్వు ద్వేషిస్తూ నేను ప్రేమిస్తున్నానండి, నా తల్లి నేను బాగా చూసుకుంటానండి, నా తమ్ముడు నేను బాగా చూసుకుంటున్నానండి, నా అన్న నేను బాగా చూసుకుంటున్నానండి అని చెప్పగలిగితే నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే, చూడండి, దేవుని యొక్క ప్రేమ నీలో ఉండి నీ యొక్క సహోదరుని నువ్వు ప్రేమించకపోతే ఆ ప్రేమకి విలువ ఉంటుందా? ఈరోజు ప్రతి క్రైస్తవ బిడ్డలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏం తెలుసా? నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తూ నేను ప్రేమిస్తున్నానంటే అది ఎంతవారికి సరైనది? ఈరోజు దేవుని ప్రజలారా, నీ సహోదరుని నీవు ద్వేషించకుండా ప్రేమించగలిగితే అప్పుడు క్రీస్తు ప్రేమ నీలో ఉంటుంది. క్రీస్తు ప్రేమ నీలో ఉంటుందన్నదటి దానికి ఆ సాదృశ్యం ఏంటి తెలుసా? నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావని. అందుకే వాక్యం చాలా క్లియర్గా చెప్తుందండి, మొదట ఆయన మనం ప్రేమించాడు కనుక మనం ప్రేమిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకో. ఈ ప్రేమ నాలో నుండి కలిగినది కాదండి. చాలామంది అమ్మాయిలకి వెళ్ళి ప్రపోజ్ చేస్తుంటారు, నేను ప్రేమిస్తున్నాను. ఇట్స్ నాట్ ఎ ట్రూ లవ్. సో విచ్ ఇస్ ది ట్రూ లవ్ తెలుసా? ట్రూ లవ్ కమ్స్ ఫ్రమ్ ది గాడ్. ట్రూ లవ్ కమ్స్ ఫ్రమ్ ది గాడ్. ఇట్స్ నాట్ ఏ సో కమ్స్ ఫ్రమ్ యూ. మీ నుండి వచ్చినది కాదు. ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ యూ. దేవుని యొక్క ప్రేమ మనలోకి వస్తే మనం ఇతరులను ప్రేమిస్తాం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం నేర్చుకోవాలి. నేనైనా ఎవరైనా సరే నేర్చుకోవాలండి. ఒకవేళ ప్రేమలో మనము తప్పిపోయామేమో, ప్రేమించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామేమో, ఇతరుల మీద మనం ఆప్యాయతను చూపించినటువంటి క్రైస్తవుడిగా ఉంటున్నామేమో, సంఘములో ప్రేమించినటువంటి వారముగా ఉంటున్నామేమో, లోకములో నీ గ్రామంలో, నీ పట్టణంలో నీ బంధుమిత్రులు, నీ పక్కనింటి వారిని నువ్వు ప్రేమించిన స్థితిలో ఉంటున్నామేమో. సిటీస్లో చూడండి, పక్కింటి వాళ్ళు ఎవరున్నా కూడా తెలియదండి. పల్లెల్లో అయినా పక్కన ఎవరుంటారో కూర్చొని మాట్లాడుకొని ప్రేమగా కొన్నిసార్లు మనము మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా సంతోషంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏం తెలుసా? ఇది నా ప్రేమ అయితే కాదు, దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ. ఈరోజు ఇఫ్ యు వాంట్ రీఫ్రెష్ యువర్ మైండ్, ఇఫ్ యు వాంట్ రీఫ్రెష్ యువర్ యాటిట్యూడ్, ఇఫ్ యు వాంట్ రీఫ్రెష్ యువర్ బిహేవియర్స్, ఎస్ యు గెట్ జీసస్ లవ్. దేవుని యొక్క ప్రేమ పొందుకుంటే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, చాలా హ్యాపీగా ఉంటావు. నువ్వు ఇతరులు ప్రేమించి చూడు, ఎంత సంతోషంగా ఉంటావు, ఎంత ఆనందంగా ఉంటావు తెలుసా? ఆ ప్రేమను నువ్వు పంచగలిగితే చాలా సంతోషంగా ఉంటామండి. నీ శత్రు దగ్గరికి వెళ్ళి నేను ప్రేమిస్తున్నాను, సారీ అండి నేను తప్పు చేశానంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీ భార్య దగ్గరికి వెళ్ళి నేను చాలా నిన్ను బాధించాను, నిన్ను వేధించాను, నేను తిట్టానని ఆమె దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్, ఆ ఫర్గివ్నెస్, క్షమాపణ అడగలిగితే
ఎంత హ్యాపీగా ఉంటావు. నీ పిల్లలు డాడీ నేను తప్పు చేశాను, మమ్మీ నేను తప్పు చేశాను అని నీ దగ్గరికి వచ్చి నిన్ను సారీ అడిగితే వాళ్ళని ఎంతగా నువ్వు ప్రేమిస్తావు. ఈరోజు ఆల్ ది లవ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అండి. ఇది దేవుని నుండి వచ్చినటువంటి ప్రేమ. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. అందుకే జ్ఞాపకం చేసుకో, ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతను అబద్ధి కూడా ఉన్నావు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తన చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. నువ్వు చూస్తున్నటువంటి నీ సహోదరుని ప్రేమించకపోతే నీ దేవుని ఎలా చూస్తావు? చూడలేవు. ఈరోజు నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావని ఇదిగో దయచేసి అవును ప్రభా, నేను ప్రేమించినటువంటి వాడిగా దానిగా ఉన్నాను. నేను ప్రేమించినటువంటి తండ్రిగా తల్లిగా నేను ఉన్నాను. నేను ప్రేమించినటువంటి కుమారునిగా కుమార్తెని నేను ఉన్నాను. నేను ప్రేమించినటువంటి కోడలుగా అత్తగా నేను ఉన్నాను. అయితే ఇదిగో ప్రభా, ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకున్నాను. ఇదిగో నా ముందర కనబడేటువంటి నా సహోదరుని, నా తల్లిని, నా భార్యని, నా కోడల్ని, నా అత్తని, నా భర్తని నేను ప్రేమించకపోతే నేను ఎందుకు? నా ముందర కనబెట్టేంటి వారిని, నాకు కళ్ళెదురుగా కనబెట్టేంటి వారిని నేను ప్రేమించకపోతే నేను ఎందుకండి? ఎందుకు? ఈరోజు నీకున్నటువంటి ఆ ఈగోని పక్కన పెట్టు, నీకున్నటువంటి ఆ అస్సును పక్కన పెట్టు, నీకున్నటువంటి ఆ యొక్క శత్రుత్వాన్ని నువ్వు పక్కన పెట్టు. ప్రేమించు. యేసయ్య ప్రేమ నీలో ఉంటే ఈ లోకాన్ని ప్రేమించగలుగుతా. ఆ ప్రేమ ద్వారా క్రీస్తు మహిమపరచబడతాడు. నీ దేవుడు మహిమపరచబడతాడు. నిన్ను చాలా మట్టుకి ఇది నిజంగా క్రీస్తు ప్రేమను అతను చూపించగలుగుతున్నాడని చెప్పగలుగుతారండి. చివరి మాట అంటుంది, దేవుని ప్రేమించేవాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. ఈరోజు నీ సహోదరిని ప్రేమించాలని, నీ సహోదరుని ప్రేమించాలి, నీ సహోదరిని ప్రేమించాలని ఎవరి వల్ల మన ఆజ్ఞ పొందినాం తెలుసా? దేవుని నుండి మనం ఆజ్ఞ పొందినా. దయచేసి లెటస్ డూ సంథింగ్. మనమందరం కూడా ప్రేమించే వారమే ఉండాలి. యు లవ్ ఈచ్ అదర్, యు లవ్ యువర్ ఫ్యామిలీ, యు లవ్ యువర్ నైబర్స్. ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో, ఎవరి మధ్యలో అయితే నువ్వు ఉంటున్నావో, ఒకటి మాత్రం మర్చిపోవద్దు, నేను క్రైస్తవుని, నేను క్రీస్తు సంబంధిని, నేను క్రీస్తుని వెంబడించేటట్టు వాడిని, నేను దేవుని యొక్క సేవకుని, నేను దేవుని యొక్క కాపరిని, నేను దేవుని యొక్క సహోదరిని. నేను ఈ లోకంలో ఉన్న వారందరూ నేను ప్రేమించాలి. అలాగ నువ్వు ప్రేమించగలిగితే దేవుడు నీలో ఉంటాడు. ఆ గొప్ప ప్రేమను పొందుకొని ఇతరులను ప్రేమించగలిగిన వాడుగా నువ్వు మార్చబడాలని ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడున్నాడు. తలలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, పరిశుద్ధడానికి స్తోత్రాలు. మాతో తండ్రి మీరు మాట్లాడారు, మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచారు, మా హృదయాలను ప్రభ నాయన ఇదిగో ఆలోచింపజేశారు. మా తలంపులన్నీ కూడా ప్రభా ఒకవేళ చెడ్డవిగా ఉన్నట్లయితే వాటిని మేము ప్రభా మార్చుకొని ఇదిగో ఒకరిడల ఒకరు మేము ప్రేమ కలిగిన వారముగా, ఒకరిడల ఒకరు మేము ప్రేమ చూపించేటువంటి వారముగా, ఒకరి పట్ల ఒకరు మేము ప్రభా మర్యాద కలిగిన ఆయన ప్రేమను కలిగి ప్రభా జీవించేటువంటి వారముగా మీరు కృప చూపించమని, మమ్మల్ని ఆదరించమని, మమ్మల్ని ఆస్వాదించమని, మమ్మల్ని కనికరించమని, నీ కృప నీ ఆశీర్వాదాలను ప్రభా మెండుగా మాకు ఇవ్వమని వేడుకుంటూ మేమందరినీ ప్రేమించాలి ప్రభా. నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి, నీ శత్రువును ప్రేమించు, నిన్ను బాధించే వారి కొరకు నువ్వు ప్రార్థించు. ఎంత గొప్ప సంతోషాన్ని నువ్వు పొందుకోగలవు. ఆ గొప్ప సంతోషాన్ని మాకందరికి ఇవ్వమని, కుటుంబాల్లో ఆ సమాధానం, ఆ కుటుంబంలో ఆ ప్రేమను మాకు అనుగ్రహించి, సంఘంలో ఆ ప్రేమను మాకు అనుగ్రహించి, ఈ సొసైటీలో ఆ ప్రేమను మాకు అనుగ్రహించి, ఉద్యోగం చేస్తున్న ప్రాంతాల్లో ఆ ప్రేమను మాకు అనుగ్రహించి ప్రభా, నీ నామాన్ని మహింపరిచేటువంటి గొప్ప కృపను, ఆ యొక్క తలంపును, ఆ ఆశీర్వాదం మాకు ఇవ్వమని వేడుకుంటూ, ఈ రాత్రి సమన ప్రతి బిడ్డలు మీరు బలపరుచున్నారని, ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడున్నారని నేను నమ్ముచున్నాను. వారి హృదయంలో ఉన్నటువంటి అనేకమైన ఆ చెడు ఉద్దేశాన్ని, ఆ చెడు తలంపులన్నిటిని మీరు తొలగించమని, ప్రేమించగలిగిన బిడ్డలముగా, క్రీస్తును మహింపరిచే బిడ్డలముగా మేమందరం ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో దీవించి ఆస్వాదించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మీకు గొప్ప సమాధానాన్ని దాచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.